అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'ఏ సౌండ్ ఆఫ్ థండర్' అనేటటువంటి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి నూతన పుస్తకం ఒడిసీ 1లో 'ఏ సౌండ్ ఆఫ్ థండర్' అనేది చివరి పాఠ్యాంశం. ఏదైతే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ ఉందో అందులో 'ఏ సౌండ్ ఆఫ్ థండర్' అని ఉంది. అంటే ఏంది? ఉరుము వంటి శబ్దం. రాసిందెవరు? రే బ్రాడ్‌బెరీ రాయడం జరిగింది. ఏంటి ఉరుము వంటి శబ్దం? ఏంటంటే ఇందులో మనకొచ్చేసి బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది వివరించబడింది. ఈ రే బ్రాడ్‌బెరీ రాసిన దాంట్లో ఏంటి బటర్‌ఫ్లై ఎఫెక్ట్? మనం ఈ పదాన్ని మనం జనరల్‌గా మూవీస్‌లో 'నాన్నకు ప్రేమతో' అనేది సినిమాలో మనం వింటాం బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది. అది ఇందులో మనకు కనబడుతుందన్నమాట. టోటల్‌గా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి? ఏం జరిగింది? ఏంటనేది. ఇక కథ విషయానికొచ్చేస్తే సెట్టింగ్ అంటే ఎక్కడ జరిగింది? కాలము మరియు ప్రదేశం అన్నమాట. ఇదేందంటే ప్రపంచం 2055కి సంబంధించింది. భవిష్యత్ అన్నమాట. ద స్టోరీ సెట్ ఇన్ ద ఇయర్ 2055 ఇన్ ఎ ఫ్యూచర్ వేర్ టైమ్ ట్రావెల్ ఈజ్ పాసిబుల్. 2055లో టైమ్ ట్రావెల్ అంటే సమయ యాత్ర అనేది సాధ్యపడుతుంది ఆ టైంలోది. ఏ కంపెనీ నేమ్డ్ టైమ్ సఫారీ ఇన్కార్పొరేటెడ్ ఆఫర్స్ ట్రిప్స్ టు ద పాస్ట్. గతాన్ని ఎవరైనా సందర్శించాలనుకుంటే వెళ్ళొచ్చు. అంటే గతంలోకి వెళ్ళి మరలా తిరిగి వచ్చేటటువంటి యాత్ర అన్నమాట. జనరల్‌గా సఫారీ అనేది ఏంటంటే మనకి ఆఫ్రికన్ అడవుల్లో తీసుకువెళ్తారు. అన్ని చిరుతపులుల మధ్య, సింహాల మధ్య ఒక జీప్ లాంటి దాంట్లో సురక్షితమైన ప్రదేశం ఉంటుంది. అందులో కూర్చోబెట్టి దాన్ని సఫారీ అంటారు. ఇది టైమ్ సఫారీ. అంటే గతానికి తీసుకువెళ్తారన్నమాట. మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఇక్కడ ఎకిల్స్. ఏ రిచ్ హంటర్ హూ వాంట్స్ టు షూట్ ఏ డైనోసార్. హంటర్ ఇతను. ఎవరిని హంట్ చేయాలనుకుంటున్నాడు అంటే డైనోసార్‌లను హంట్ చేయాలనుకున్నాడు. డైనోసార్‌లను హంట్ చేయాలంటే వీళ్ళు 60 మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 6 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే గాని వీళ్ళకి ఏం దొరకవు? డైనోసార్లు అనేవి ఉంటే వాటిని వేటాడాలనేది కోరిక ఎవరైతే ఉందో వాళ్ళు ఈ యొక్క టైమ్ సఫారీ ఇన్కార్పొరేటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి వెళ్తే టైమ్ సఫారీకి వాళ్ళు కొంత ఫీజు తీసుకొని, కొంత కాదు హెవీ మొత్తంలో పెద్ద ఎత్తులో ఫీజు తీసుకొని మనకు అనుమతి అయితే ఇస్తారు. మిస్టర్ ట్రావిస్ ఈ సఫారీ లీడర్ అన్నమాట. ఈ యాత్రలో ఎవరైతే కెప్టెన్ ఉంటాడో అతను మిస్టర్ ట్రావిస్ అన్నమాట. తర్వాత లెస్పరెన్స్ ట్రావిస్ అసిస్టెంట్ ఇతను. లెస్పరెన్స్ అనే అతను. తర్వాత బిల్లింగ్స్ అండ్ క్రామర్ మిగతా హంటర్స్, మిగతా వేటగాళ్ళు అనమాట. బిల్లింగ్స్, క్రామర్ ఎవరిలాగా? ఎకిల్స్ లాగా. ఎకిల్స్ యొక్క టార్గెట్ ఏంది? ఎలాగైనా డైనోసార్లని వేటాడాలి అనేసి. జింకల్ని వేటాడతారు. ఈయన డైనోసార్లను వేటాడాలనుకుంటున్నాడు. ఎకిల్స్ జాయిన్స్ ఎ టైమ్ ట్రావెల్ సఫారీ టు ప్రీ హిస్టారిక్ ఎరా. పూర్వ చారిత్రక యుగానికి వెళ్ళాలనుకుంటున్నాడు. దేనికి? టీరెక్స్, టైరానోసారస్ రెక్స్ అనేటటువంటి ఏంటిది? ఇది వచ్చేసి డైనోసార్ అన్నమాట. ఈ టైరానోసారస్ రెక్స్‌ని చంపాలనుకున్నాడు. దీన్నే షార్ట్‌లో టీరెక్స్ అంటారు. దట్ ఈస్ ఆల్రెడీ మార్క్డ్ టు డై న్యాచురల్లీ. యాక్చువల్‌గా వీళ్ళు వెళ్తారు ముందు. ఏందంటే బ్రతికున్న దాన్ని కాదు. తొందరలో చచ్చిపోద్ది. ఏదో యాక్సిడెంట్ జరిగి చచ్చిపోద్ది. అలాంటి దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు మార్క్ వేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని వేటాడతారన్నమాట. మొత్తానికి ఏందంటే డైనోసార్‌ని చంపాలి. డైనోసార్‌లో ఒక రకం టీరెక్స్ అన్నమాట. ఇదేందంటే చనిపోబోతున్న దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రావెల్ చేసి దీన్ని అనాలిసిస్ చేసేవాళ్ళు, పరిశోధించేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందుగా వెళ్ళిపోయి చనిపోయేటటువంటి ఏదైతే టీరెక్స్ ఉందో దాన్ని గుర్తించి, టీరెక్స్ అనే కాదు ఎనీ డైనోసార్ దాని మీద మార్క్ చేసి వస్తారు వాళ్ళు. మొత్తం చెప్తారు పలానా టయానికి అది చనిపోబోతుంది కాబట్టి దానికన్నా కొద్ది సమయం ముందు లేదా అదే టయానికి చంపేయండి అనేసి. వీళ్ళు చంపకపోయినా ఆ టయానికి ఆ యాక్సిడెంట్ జరుగుతుంది, అది చచ్చిపోతుంది. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ఏంటంటే ట్రావిస్ మొత్తం చెప్తాడనమాట. అక్కడ ఒక యాంటీ గ్రావిటీ ప్యాత్ ఉంటుంది. యాంటీ గ్రావిటీ ప్యాత్ అంటే ఇది బ్రిడ్జ్ లాగా ఉంటుంది. భూమికి ఆనుకోదు. దాని మీదుగా ట్రావెల్ చేయాలి.
డు నాట్ టచ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పాస్ట్. గతంలో ఉన్న దేన్ని కూడా పట్టకు రాకూడదు, గతంలో ఉన్న వేటిని కూడా టచ్ చేయకూడదు. షూట్ ఓన్లీ ద మార్క్డ్ యానిమల్. వెళ్ళిన పని ఏంటి? షూట్ చేయడానికి. దేన్ని? టీరెక్స్ని. అంతే, అంతకుమించి వేరే ఏ పని చేయకూడదు. సమయం గురించిన వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ని ట్రావిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఏంటంటే ఎలాంటి చిన్న మార్పు జరిగినా దరిదాపు 6 కోట్ల సంవత్సరాలు కాబట్టి అది పెద్ద మార్పుగా మారిపోతుంది. ఈవెన్ కిల్లింగ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ కెన్ డ్రాస్టికల్లీ చేంజ్ ద ఫ్యూచర్. ఏదైనా ఒక్క చిన్న జీవిని చంపినా, ఒక పురుగును చంపినా కానీ దాని నుంచి వచ్చేటటువంటి మరి 6 కోట్ల సంవత్సరాలుగా దాని వంశాన్ని నాశనం చేసినట్టే. ఒక చిన్న ఈగని చంపాడు అనుకున్నాడా, ఆ ఈగకి సంబంధించినటువంటి ఈ 6 కోట్ల సంవత్సరాలు ఎన్ని ఈగలు వస్తాయి దాని నుంచి, అన్నిటినీ చంపేసినట్టే టోటల్గా. అంటే ఒక వ్యక్తిని ఎవరో ఉన్నారనుకుందాం, చంపాడు అనుకోండి, ఆ వ్యక్తి నుంచి వచ్చేటటువంటి సంతానం 6 కోట్ల సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది అవుతారో, కోట్ల మంది అవుతారో ఆలోచించండి. అట్లానే పురుగు దేన్ని కూడా టచ్ చేయకూడదు, అంటే చంపకూడదు అనేసి మొత్తానికి చెప్తాడు. అదే బటర్ఫ్లై ఎఫెక్ట్. మనకు చివరిలో అర్థమైంది ఏంటి ఏందనేది అంతా. ఇక డైనోసార్, టీరెక్స్ ఏదైతే మార్క్ చూచా మార్క్ డైనోసార్ అనేది కనబడుతుంది ఇంటికి. అయితే అది వస్తుండే శబ్దానికి ఎకిల్స్ పానిక్స్ అండ్ సేస్ ఇట్ కెనాట్ బి కిల్డ్. ఎకిల్స్ ఒక్కసారిగా భయపడిపోయి ఇది ఏమాత్రం చంపబడదనేసి భయపడి హీ స్టెప్స్ ఆఫ్ ద పాత్ ఇన్ ఫియర్. భయంలో ఒక్కసారిగా ఆ బ్రిడ్జి లాంటి నిర్మాణం ఏదైతే గాలిలో ఊగుతూ ఉందో దాని నుంచి పక్కకి దూకేస్తాడు. యాక్చువల్గా అక్కడ చంపకపోయినా వీళ్ళు అది ఆ డిసైడెడ్ ఏదైతే లొకేషన్లో యాక్చువల్గా ఒక చెట్టు కూలి చచ్చిపోద్ది. అది వీళ్ళు చంపకపోయినా చచ్చిపోద్ది. అది చచ్చిపోయే కొద్ది సెకండ్ల ముందు వీళ్ళు షూట్ చేయడం అయితే జరుగుతుంది అంతే. ట్రావిస్ అండ్ అదర్స్ కిల్ ద టీరెక్స్. ట్రావిక్స్ మిగతా వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. ఎకిలీస్ ఫోర్స్ టు రిమూవ్ ద బుల్లెట్స్ ఫ్రమ్ ద డైనోసార్స్ బాడీ. కోపం వస్తుంది ట్రావిస్కి, ఇంకా పనిష్మెంట్ ఇస్తాడనమాట. బుల్లెట్లన్నీ ఏవైతే షూట్ చేశారో ఆ బుల్లెట్లన్నీ, ఎందుకంటే బుల్లెట్ అవశేషాలు గనక ఉన్నట్టయితే 6 కోట్ల సంవత్సరాలు మనిషి గనక తర్వాత కొన్ని తర్వాత బహుశా లక్షల సంవత్సరాల తర్వాత మనిషి వచ్చిన వాటిని చూసి ఏం చేయొచ్చు, నకలు అప్పుడే తయారు చేస్తే ప్రపంచ యుద్ధాలే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు 200 ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి భూమి మీద మనిషి ఉండకపోవచ్చు, కాబట్టి వాటన్నిటిని తొలగించమన్నాడు. ఇక వీళ్ళు ఆ పని చేసిన తర్వాత వీళ్ళు ప్రెజెంట్కి వస్తారండి. ద టీమ్ రిటర్న్స్ టు ప్రెజెంట్. ఎవరైతే ట్రావిస్ అండ్ టీమ్ ఉన్నారో వస్తారు. బట్ ఎకిల్స్ నోటీసెస్ స్ట్రేంజ్ చేంజెస్. కానీ ఎకిల్స్ గమనించినప్పుడు చాలా మార్పులు ఉంటాయి. అక్కడ దోచేయ్ అనేటటువంటి దోచేయ్, యాక్చువల్గా దోచేయ్, మనం దోచేయ్ సినిమా పేరుంది. దోచేయ్ అంటే దోచుకోవడం. దోచేయ్ అనే పలకాలి ఇది. దోచేయ్ ఇతను డిక్టేటరు, వాడొచ్చి ఉంటాడు. అసలు యాక్చువల్ ప్రెసిడెంట్ వీళ్ళు వెళ్ళేటప్పుడు కీత్ అనేవాడు. కీత్ అనే వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటాడు. అయితే ఇతను వచ్చేటప్పటికి వీళ్ళంతా టీం వచ్చేటప్పటికి ఎవరుంటారంటే దోచేయ్ అనేటటువంటి నియంత ఉంటాడు. ఇతను మామూలుగా కాదు. ఏం జరిగిందయా అంటే అసలు ఏం జరిగింది, ఏం మార్పు జరిగింది, వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఎకిల్స్ డిస్కవర్స్ ఎ డెడ్ బటర్ఫ్లై స్టక్ టు హిస్ బూట్. అది ఇతను ఏదైతే యాంటీ గ్రావిటీ పాత్ నుంచి దూకినప్పుడు అక్కడ ఒక సీతాకోక చిలుక ఉండడం, అతను అది గమనించకపోవడం, దాన్ని తొక్కేయడం, అది చచ్చిపోవడం, అతని బూట్లో ఇరుక్కోవడం. ఈ స్మాల్ యాక్షన్ ఇన్ పాస్ట్ చేంజ్డ్ హిస్టరీ. ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒక చిన్న సీతాకోక చిలకని చంపడం వల్ల ఎన్ని దుష్పరిమాణాలు జరిగినాయి అంటే టోటల్గా చరిత్రే మారిపోయింది. ఆంగ్ల భాష మారిపోయి ఉంటుంది, స్పెల్లింగ్స్. అలానే ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరున్నాడో అతను కూడా మారిపోతాడు. దోచేయ్ అనే వ్యక్తి వస్తాడు కీత్ కన్నా. కాబట్టి ఇవన్నీ మారిపోయి ఉంటాయి. చిన్న యాక్షన్ ఏమైంది, బటర్ఫ్లైని ఇతను చంపాడు అంతే. దాంతో భవిష్యత్ అంతా మారిపోయింది 2055లో. వీళ్ళు 2055లో ఏం చేశారు, ట్రైన్ ట్రావెల్ చేసి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు, ఈ ఎకిల్స్ అనే అతను ఒక చిన్న సీతాకోక చిలుకని చంపాడు. ఆ చంపినందువల్ల మళ్ళీ వీళ్ళు 2055 తిరిగి వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఉండాల్సిన కీత్ స్థానంలో దోషి ఉంటాడు. అతను ఉండడమే కాదు,
ఆంగ్ల భాష మారిపోయి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నో వాళ్ళు మారిపోయి ఉంటారు. ప్రపంచం మారిపోయి ఉంటుంది. కాబట్టి టోటల్‌గా వీళ్ళ జీవితాలు కూడా మారిపోయి ఉంటాయి. వీళ్ళ కుటుంబాలు మారిపోయి ఉంటాయి. అన్నీ మారిపోయి ఉంటాయి. ఎకిల్స్ ఈస్ డెవాస్టేటెడ్. ఒక్కసారిగా ఎకిల్స్ చాలా దిగ్భ్రాంతికి గురవుతాడు. వీడు మార్చాడు కాబట్టి వీడే లేడనుకోండి అన్నీ మారవు కదా! ఈయన్నేసేస్తే సరిపోతుంది. ఎవరినేసేస్తే ఇప్పుడు ఎకిల్స్. ఇప్పుడు ఎకిల్స్ 2055లో లేడనుకోండి. ఎకిల్స్ టైం ట్రావెల్ చేయడు కాబట్టి ఏమీ మారదు. కాబట్టి ఎకిల్స్‌ని ఏసేస్తే ఇప్పుడు అంతా సెట్ అయిపోతుంది. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ట్రావిస్ ఫుల్ ఆఫ్ రైజెస్ హిస్ రైఫిల్. అతను రైఫిల్ పట్టుకుంటాడు. ద స్టోరీ ఎండ్స్ విత్ ఎ సౌండ్ ఆఫ్ థండర్. అంటే తూటా శబ్దం అనేది వస్తుంది. అదే ఉరుము వంటి శబ్దం ఏందంటే ఆ తూటా శబ్దం ఇంప్లయింగ్ దట్ ట్రావిస్ షూట్స్ ఎకిల్స్. ట్రావిస్ ఏం చేస్తాడంటే ఎకిల్స్‌ని చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు అంటే ఇక్కడ ఒకవేళ ఎకిల్స్ అనేవాడు 2055లో వీళ్ళ దగ్గరికి రాకపోతే ఏం జరిగేది? ఏమి మారేది కాదు కదా! కాబట్టి అతన్ని లేకుండా చేయడం శిక్ష అన్నమాట. ఆ విధంగా అతన్ని చంపడం అయితే జరిగింది. టోటల్‌గా ఏందంటే చాలా చిన్న ఎఫెక్ట్ కూడా చాలా వేరే పెద్ద మార్పులకి కారణమవుతుంది. ఇది టోటల్‌గా వచ్చేసి మన రే బ్రాడ్బెరీ రాసినటువంటి సౌండ్ ఆఫ్ థండర్. ఇందులో ముఖ్యులు ఎకిల్స్, మిస్టర్ ట్రావిస్ లీడర్ అన్నమాట. తీసుకెళ్లే ఏదైతే టైం ట్రావెల్ ఏదైతే చేస్తారో దానికి లీడర్ ఇతను. రెస్పరెన్స్ అనే అతను ట్రావిస్ అసిస్టెంట్. బిల్లింగ్స్ అండ్ క్రామర్ వీళ్ళిద్దరు కూడా హంటర్స్ అన్నమాట. టోటల్‌గా ఇది సౌండ్ ఆఫ్ థండర్ గురించి. చివరికి యాక్చువల్‌గా మన ప్రాణం తీశాడా లేదా అనేది చెప్పడు. గన్ను నెత్తికి పెడతాడు, సౌండ్ వినబడుతుంది. చంపాడా లేదా అనేది ఉండదు. కానీ యాక్చువల్‌గా మనం అర్థం చేసుకుంటే మాత్రం అర్థమయ్యేది ఏంటంటే అతన్ని చంపేశారు. ఎందుకంటే మార్పుకు కారణమయ్యాడు శిక్ష. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతనే లేడనుకోండి. అంత దూరం మళ్ళీ 6 కోట్ల సంవత్సరాలు మళ్ళీ టైం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఇతన్నే లేపేస్తే ఆ మార్పు అనేది ఆగిపోతుంది. కాబట్టి కొద్దిగా వెనక్కెళ్ళి ఇతన్నే చంపేయడం అనేది జరిగి ఉండొచ్చు. ఆ శబ్దానికి కారణం అదే. ఇదండి రే బ్రాడ్బెరీ రాసినటువంటి సౌండ్ ఆఫ్ థండర్. అండ్ ఇట్లానే ప్రతిదీ కూడా వివరణలు కావాలి, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీకు ప్లేలిస్ట్ అనేది రూపొందించబడింది. ఇక్కడ టోటల్‌గా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడి అండ్ నోట్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ప్రతి లెసన్ నోట్స్ అనేది మీకు అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. అలానే గ్రామర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో గ్రామర్ పార్ట్ కూడా అవన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి గ్రహించండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇవి కావాలనుకుంటే సింపుల్‌గా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి కదా! అక్కడ నుంచి పొందొచ్చు. ఇప్పుడు ఇంకో 10 సెకండ్‌లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. వాటి ద్వారా పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన నోట్స్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు నోట్స్ అని ఉంది కదండి, ఆ వీడియో చూస్తా నోట్స్ అయితే రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోట్స్ అని ఉంది కదా, మలాడి ఆఫ్ ఓవర్ థింకింగ్ క్లిక్ చేసి మీరు స్క్రీన్ మీద కనబడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, రాసేసుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు. అండ్ జస్ట్ ఏంటంటే ఈజీగా మీరైతే అట్లా రాసేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసేసి అట్లా కూడా రాసుకొని ఆ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.